26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈ మధ్యకాలంలో రాజమౌళి ఎక్కడ మాట్లాడినా అది ఇంటర్నేషనల్ లెవెల్లో సెన్సేషన్గా మారుతోంది. రీసెంట్గా ఎన్ఏసీ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ప్రీమియర్ సందర్భంగా వెస్ట్రన్ మీడియాతో మాట్లాడారు జక్కన్న. ఈ ఇంటర్వ్యూలో తన క్రియేటివిటీకి బేసిస్ నుంచి సినిమా మేకింగ్లో తన మెయిన్ సపోర్టింగ్ పిల్లర్స్ వరకు చాలా విషయాలు రివీల్ చేశారు. మరి ఆ విశేషాలు హ్యావ్ ఎ లుక్. RRR తర్వాత మరోసారి బాహుబలి ఎంట్రినల్ వార్తో వరల్డ్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా వరల్డ్ మీడియాతో మాట్లాడిన జక్కన్న దర్శకుడిగా మారాలి అన్న ఆలోచన ఎందుకొచ్చింది, ఒక కథను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అన్న విషయాలు రివీల్ చేశారు. ఇండియా లాంటి దేశంలో పుట్టడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని గర్వంగా చెప్పారు రాజమౌళి. తన క్రియేటివిటీ బేసిస్ చిన్నప్పుడు విన్నా చదివినా అమరచిత్ర కథలే అని, తన సినిమాలకు అసలైన ఫ్యూయల్ హిందూ మైథాలజీనే అన్నారు. ఇండియాలో యానిమేషన్ పవర్ ని ఇంకా పూర్తిగా వాడుకోలేదన్న జక్కన్న బాహుబలి ఎటర్నల్ వార్ తర్వాత ఇండియన్ యానిమేషన్ ఇండస్ట్రీకి న్యూ గేట్స్ ఓపెన్ అవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.